అందరికీ నమస్కారం. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్రలో భాగంగా ప్రతిరోజు మనం ఆయన జీవితంలో జరిగిన కొన్ని సన్నివేశాలను గురించి తెలుసుకుంటూ వస్తున్నాం కదా. ఇవాళ మనం వీరబ్రహ్మేంద్ర స్వామి వారి శిష్యుల గురించి, ఆయన దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానమే అనే సందేశాన్ని గురించి, అదేవిధంగా బ్రహ్మంగారు చేసిన కొన్ని అద్భుతాల గురించి తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ప్రారంభిద్దాం. జ్ఞానం అనేది ఒక వ్యక్తికి మాత్రమే పరిమితమైనది కాదు, అది ప్రపంచంతో పంచుకోవలసిన ఒక దివ్య వరం. మన వీరబ్రహ్మేంద్ర స్వామివారు కూడా అదే నమ్మకం కలిగిన మహానుభావుడు. బ్రహ్మంగారి వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన ఎంతో ప్రేమతో జ్ఞానాన్ని పంచారు. కులం, మతం, ధనం బ్రహ్మంగారు ఎప్పుడూ మనుషుల్లో చూడలేదు. చూడాలనుకుంటున్నంతా ఒక్కటే, భక్తి మాత్రమే. బ్రహ్మంగారికి ఒక ప్రియ శిష్యుడున్నాడు. అతని పేరే సిద్ధయ్య. ఇప్పుడు మనం సిద్ధయ్య కథ గురించి తెలుసుకుందాం. ఒకరోజు ఒక యువకుడు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఆశ్రమానికి వచ్చాడు. అతను సాధారణ ఇస్లాం కుటుంబానికి చెందిన వ్యక్తి. అతని హృదయంలో ఉన్న భక్తి మాత్రం అసాధారణం. ఆ యువకుడు ఎంతో వినమ్రంగా ముందుకు వచ్చి స్వామివారి పాదాలకు నమస్కరించి, గురువుగారు, నాకు జ్ఞానం కావాలి అని బ్రహ్మంగారితో అన్నాడు. దానికి వీరబ్రహ్మేంద్ర స్వామివారు అతన్ని ప్రేమగా చూశారు. నీ హృదయం ఎంతో పరిశుద్ధంగా ఉంది, నీవు జ్ఞానాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావు అని అన్నాడు. అప్పటి నుంచి ఆ యువకుడికి బ్రహ్మంగారు ఎంతో జ్ఞానాన్ని అందించారు. అంతేకాకుండా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నుంచే జ్ఞానం సిద్ధించింది కనుక ఆ వ్యక్తిని బ్రహ్మంగారు సిద్ధ అనే పేరుతో పిలవడం మొదలుపెట్టారు. నిజానికి అతనొక ఇస్లాం మతస్థుడు అయినప్పటికీ బ్రహ్మంగారు పిలిచే సిద్ధ అనే పిలుపుకే అతను ఎంతో సంతోషపడేవాడు. క్రమక్రమంగా అందరూ ఆ వ్యక్తిని సిద్ధయ్య అని పిలవడం ప్రారంభించారు. ఈ సిద్ధయ్య మనస్సులో ఎటువంటి కల్మషం లేకుండా ఎంతో భక్తితో బ్రహ్మంగారిని సేవించేవాడు. స్వామివారు ఏమి చెప్పినా శిరస్సా వహిస్తాడు. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు వేయడు. అందుకే బ్రహ్మంగారు తన శిష్యులందరిలో కల్లా సిద్ధయ్యనే ఎక్కువగా ప్రియ శిష్యుడిగా భావించేవారు. అందువల్ల మిగతా శిష్యులకు సిద్ధయ్య పైన కొంచెం అసూయ ఉండనే ఉండేది. ఆ అసూయను గమనించిన బ్రహ్మంగారు వారికి జ్ఞానోదయం చేయాలని, సిద్ధయ్య భక్తి ఎటువంటిదో వాళ్ళకి తెలియజేయాలని ఒకరోజు బ్రహ్మంగారు తన శిష్యులందరినీ పిలిపించి కుళ్ళిన ఒక కుక్క మాంసాన్ని చూపి దాన్ని తినమని పురమాయిస్తాడు. కానీ ఆ మాంసం ఎంతో దుర్గంధభరితమైన వాసన వస్తుంది. శిష్యులెవ్వరూ కూడా దాన్ని తినడానికి వెళ్ళలేదు. కానీ సిద్ధయ్య మాత్రం ముందుకు వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. సిద్ధయ్య తినడం ప్రారంభించగానే ఆ కుళ్ళిన కుక్క మాంసం అంతా పంచభక్ష పరమాన్నాలుగా మారిపోయాయి. అది చూసిన శిష్యులందరూ సిద్ధయ్యకు గురువుగారిపై ఉన్న భక్తి, అలాగే గురువుగారికి సిద్ధయ్యపై ఉన్న నమ్మకం ఎంతో గొప్పదని తెలుసుకున్నారు. అందువల్లే బ్రహ్మంగారికి సిద్ధయ్య ప్రియ శిష్యుడిగా ఉన్నాడని వారు అర్థం చేసుకున్నారు. అప్పటి నుంచి సిద్ధయ్యపై గల అసూయను వదిలేసి తాము కూడా తన భక్తితో స్వామివారిని సేవించుకుంటున్నారు. ఇదే విధంగా మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. అతని పేరే కక్కయ్య. కక్కయ్య కథ ఇప్పుడు మనం విందాం. మరో రోజు సమాజంలో తక్కువగా చూడబడే ఒక వర్గానికి చెందిన ఒక వ్యక్తి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ వ్యక్తి పేరు కక్కయ్య. అతని మనస్సులో ఏదో భయం ఉంది. నేనిక్కడికి రావడానికి అర్హుడిని కాదేమో అని అతను లోపలే ఆలోచించుకుంటున్నాడు. అతను సంకోచంతో ముందుకు వచ్చాడు. కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మాత్రం అతన్ని చూసి ప్రేమతో చిరునవ్వు నవ్వి, ఇక్కడికి రా అని దగ్గరకు పిలిచాడు. ఇక్కడ ఎవరు చిన్నవారు కాదు, పెద్దవారు కాదు, నా ముందు అందరూ సమానమే. ఆ మాటలు కక్కయ్య హృదయాన్ని లోతుగా తాకాయి. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను భక్తితో నమస్కరించాడు. ఆ రోజు నుండి కక్కయ్య కూడా శిష్యుడిగా మారాడు. బ్రహ్మంగారు ఎక్కువగా చెప్పిన మాట ఒక్కటే, ఈ ప్రపంచంలో అందరూ సమానమే. కులం, మతం, భేదాలు ఇవన్నీ మనుషులు సృష్టించుకున్నవే. కానీ దేవుడి దృష్టిలో ప్రతి మనిషి సమానమే
ఈ సందేశం ఆ కాలంలో ఒక గొప్ప విప్లవం. కొంతమంది ఆశ్చర్యపోయారు, మరి కొంతమంది వ్యతిరేకించారు. కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మాత్రం అస్సలు వెనక్కి తగ్గలేదు. సత్యం ఎప్పటికీ గెలుస్తుంది అని ధైర్యంగా చెప్పారు. ఆయన సందేశం నెమ్మదిగా ప్రజల్లో వ్యాపించింది. వేర్వేరు కులాలకు చెందిన వారు ఒకే చోట కూర్చుని భక్తితో ప్రార్థించడం ప్రారంభించారు. ఒకరినొకరు గౌరవించుకోవడం నేర్చుకున్నారు. ఇది సమాజంలో వచ్చిన ఒక గొప్ప మార్పు. కొత్త ఆలోచనలకు, కొత్త మార్గానికి ఇదే ఆరంభం. వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కేవలం ఒక యోగి మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప సంఘ సంస్కర్త. ఆయన శిష్యులు కూడా ఈ సమానత్వ సందేశాన్ని ప్రజల మనస్సు మూలాల్లోకి తీసుకువెళ్లారు. మనిషి విలువ బ్రహ్మంగారి హృదయంలో ఉంటుంది అని తెలియజేశారు. ఆయన ఆలోచనలు ప్రపంచాన్ని ప్రభావితం చేయడం ప్రారంభించాయి. జ్ఞానం ఉన్నవాడు కేవలం మహానుభావుడుగా నిలుస్తాడు, కానీ అద్భుతాలు చూపగలిగినవాడు ప్రజల హృదయాల్లో దేవుడిగా నిలిచిపోతాడు. అటువంటి మహానుభావుడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు. ఆ అద్భుతాల గురించి మనం ఇప్పుడు విందాం. ఒకరోజు కొంతమంది భక్తులు స్వామివారి ఆశ్రమానికి వచ్చారు. వారు చాలా ఆకలిగా ఉన్నారు. కానీ ఆ సమయంలో ఆహారం మాత్రం అందుబాటులో లేదు. అప్పుడు వారు ఎంతో వినమ్రంగా గురువుగారి దగ్గరకు వచ్చి, స్వామి, మాకు భోజనం కావాలి అని అడిగారు. దానికి వీరబ్రహ్మేంద్ర స్వామివారు చిరునవ్వుతో వారిని చూశాడు. భయపడకండి, దేవునిపై నమ్మకం ఉంచండి అని చెప్పి ఒక పాత్రలో నీళ్లు తీసుకున్నారు. ఆ నీటిపై తన చేతిని మెల్లగా ఉంచారు. కళ్ళు మూసుకొని ధ్యానంలో మునిగిపోయారు. కొన్ని క్షణాలు పూర్తి నిశ్శబ్దం. ఆ తరువాత పాత్రలోని నీరు అంతా మాయమై ఆహారంగా మారింది. భక్తులు ఆశ్చర్యంతో నిండిపోయారు. ఇది ఎలా సాధ్యమైంది అని వారు స్వామివారిని అడిగారు. అప్పుడు బ్రహ్మంగారు ఎంతో ప్రశాంతంగా, నమ్మకం ఉంటే అసాధ్యమనేదే ఉండదు అని సమాధానం చెప్పారు. మరొక రోజు ఒక వ్యక్తి ఎంతగానో బాధతో స్వామివారి వద్దకు వచ్చాడు. అతని ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. నా భవిష్యత్తు ఎలా ఉంటుంది అని అతను స్వామివారిని అడిగాడు. వీరబ్రహ్మేంద్ర స్వామివారు కళ్ళు మూసుకుని ధ్యానం చేశారు. కొన్ని క్షణాల తరువాత అతని భవిష్యత్తు గురించి వివరంగా చెప్పారు. మొదట ఆ వ్యక్తికి నమ్మకం రాలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత స్వామివారు చెప్పిన ప్రతి విషయం నిజమవడం ప్రారంభమైంది. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. అతని మనసంతా భక్తితో నిండిపోయింది. ఆ రోజు నుండి అతను స్వామివారికి ఒక నిజమైన భక్తుడిగా మారిపోయాడు. ఒకసారి ఆ గ్రామంలో భారీ వర్షం కురుస్తుంది. వర్షం ఆగే సూచనలే కనిపించటం లేదు. ప్రజలు భయంతో నిండిపోయి ఉన్నారు. వారందరూ కలిసి స్వామివారి వద్దకు వచ్చారు. ఎంతో వినమ్రంగా ప్రార్థించారు. స్వామి, దయచేసి మమ్మల్ని రక్షించండి అని అడిగారు. వీరబ్రహ్మేంద్ర స్వామివారు శాంతంగా బయటకు వచ్చి ఆకాశం వైపు చూశారు. చేతిని మెల్లగా పైకి ఎత్తారు. కొన్ని క్షణాల్లోనే వర్షం తగ్గడం ప్రారంభమైంది. ఆకాశం మెల్లగా ప్రశాంతంగా మారింది. ప్రజలు ఆశ్చర్యంతో నిలిచిపోయారు. ఇది దివ్యశక్తి అని వారి మనసులో భావించారు. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు స్వామివారి దగ్గరకు వచ్చేవారు. ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఏ సమస్య అయినా సరే ఆయన సహనంతో వినేవారు. ఆయన మాటలతో, సలహాలతో, ఆశతో ప్రతి ఒక్కరికి మార్గం చూపించేవారు. చాలామంది జీవితాలు ఆయన కారణంగా మారిపోయాయి. ఆ అద్భుతాల తర్వాత ప్రజల విశ్వాసం మరింత బలపడింది. వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని ప్రజలు దేవుడుగా భావించడం ప్రారంభించారు. రోజు రోజుకు ఆయన దగ్గరకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. దూర దూర ప్రాంతాల నుండి కూడా ప్రజలు ఆయనను దర్శించడానికి వచ్చేవారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆశీర్వాదం పొందాలన్నదే వారందరి మనస్సుల్లోని కోరిక. కానీ బ్రహ్మంగారు మాత్రం తనను దేవుడిగా ఎప్పుడూ భావించలేదు. ఆయన ఎప్పుడూ వినమ్రంగానే ఉండేవారు. నేను ఒక సాధారణ మనిషిని, దేవుడు మన అందరిలోనే ఉన్నాడు అని చెప్పేవారు. ఈ మాటలు ఆయనలోని గొప్పతనాన్ని మరింతగా పెంచాయి. జీవితం అనేది ఒక నిరంతర ప్రయాణం. అది సుఖం మరియు దుఃఖం కలిసిన ఒక మార్గం. ఈ ప్రయాణాన్ని ఎలా సార్థకతం చేసుకోవాలో కొంతమంది మహానుభావులు మనకు మార్గం చూపిస్తారు.
అటువంటి మహానుభావులలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు కూడా ఒకరు. మనసు నియంత్రణలో ఉంటే జీవితం కూడా నియంత్రణలో ఉంటుంది. మనసు ఎప్పుడూ ఒకే స్థితిలో ఉండదు. అది సముద్రపు అలలాగా ఎప్పుడూ మారుతూ ఉంటుంది. కానీ ధ్యానం ద్వారా మనసును శాంతంగా నిలబెట్టవచ్చు. శాంతమైన మనసు స్పష్టమైన ఆలోచనలకు దారితీస్తుంది. అత్యాశ మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది. అలాగే ధనం మన జీవితానికి అవసరం, కానీ అది పరిమితిలో ఉండాలి. అత్యాశ పెరిగితే శాంతి తగ్గిపోతుంది. సంతోషం ధనంలో కాదు, మనస్సులో ఉంటుంది. ఆయన ఎప్పుడూ ఒకే విషయం చెప్పేవారు: ప్రేమతో జీవించండి, ఇతరులకు సహాయం చేయండి, కరుణతో వ్యవహరించండి. మనసులో ప్రేమ ఉంటే ప్రపంచమంతా అందంగా కనిపిస్తుంది. ఇది మనిషిని గొప్పవాడిగా చేస్తుంది అని బోధించేవారు. ఆయన బోధించిన ముఖ్యమైన సూత్రాలు: సత్యం, ఎప్పుడూ సత్యం మాట్లాడటం, ధర్మాన్ని పాటించడం, ఎందుకంటే సత్యం ఎప్పటికీ ఓడిపోదు. ధర్మం మనిషిని సరైన మార్గంలో నడిపిస్తుంది. చాలామంది ఆయనను అనేక ప్రశ్నలు అడిగేవారు. గురువుగారు, ఎందుకు కష్టాలు వస్తాయి? అందుకు స్వామివారు, కష్టాలు మనిషిని బలంగా మార్చడానికి వస్తాయి అని సమాధానమిచ్చేవారు. అంతేకాకుండా అవి మన జీవితానికి పరీక్షలు. ఆ పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొంటే మనిషి మరింత బలంగా మారుతాడు అని చెప్పేవారు. భగవంతుణ్ణి బయట వెతకకండి, ఆ భగవంతుడు మీ లోపలే ఉంటాడు. ధ్యానం చేయండి, మనసును ప్రశాంతంగా ఉంచండి, అప్పుడు నిజమైన సత్యం మీకు తెలుస్తుంది అని స్వామివారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. స్వామివారు సమాజానికి ఇచ్చిన ఒక గొప్ప సందేశం ఏంటంటే, మనిషి మారితే ప్రపంచం కూడా మారుతుంది. ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనలు కలిగి ఉంటే సమాజం కూడా మంచి మార్గంలో నడుస్తుంది. ఆయన ఎంత గొప్పవారైనప్పటికీ ఎప్పుడూ వినయంగా ఉండేవారు. స్వామివారు అహంకారం మనిషిని కూలదీస్తుందని చెప్పేవారు. వినయం మనిషిని ఎత్తుకు తీసుకువెళ్తుందని కూడా చెప్పేవారు. ఈ బోధనలు కేవలం మాటలు మాత్రమే కాదు, ఇవి జీవితాన్ని మంచి మార్గంలో నడిపించే నిత్య సత్యాలు. ఈ వీడియోని పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అలాగే తర్వాతి వీడియోలో మనం స్వామివారి సమాధి గురించి, స్వామివారి ఆరాధన గురించి తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.